హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. మీడియా రిపోర్ట్స్ని బట్టి ఫిలిప్పీన్స్ ఇప్పుడు ఇండియా నుండి మరో 9 బ్రహ్మోస్ మిసైల్ బ్యాటరీలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుంది. 2022లో ఫిలిప్పీన్స్ $375 మిలియన్ విలువైన 3 బ్రహ్మోస్ యాంటీషిప్ మిసైల్ బ్యాటరీస్ని కొందని తెలిసింది. ఇది బ్రహ్మోస్కి మొదటి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా. లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి ఫిలిప్పీన్స్ కొన్న ప్రతి బ్యాటరీలో 2 మిసైల్ లాంచర్స్ ఉన్నాయి. ఇండియన్ మిలిటరీ అయితే బ్యాటరీలో 3 లాంచర్స్ని ఉపయోగిస్తుంది. ఇండియా ఈ డీల్ సైన్ అయిన 2 సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ జనవరిలో డెలివరీస్ని మొదలుపెట్టింది, ఏప్రిల్లో పూర్తి చేసింది. ఇలా ఫిలిప్పీన్స్ తమ నేవీ కోసం 3 బ్యాటరీలు కొన్నాక ఇప్పుడు ఫిలిప్పీన్స్ ఆర్మీ మరో 9 బ్యాటరీస్ని కొనడానికి చూస్తుంది. 3 బ్యాటరీలు $375 మిలియన్స్ అన్నప్పుడు 9 బ్యాటరీల ఖరీదు రఫ్గా $1 బిలియన్, సుమారు 8,500 కోట్ల వరకు ఉండొచ్చు. దీన్ని బట్టి ఫిలిప్పీన్స్కి బ్రహ్మోస్పై ఇంకా నమ్మకం పెరిగిందని అర్థమైంది. అయితే ఫిలిప్పీన్స్ బ్రహ్మోస్పై ఇంతలా ఇంట్రెస్ట్ చూపించడానికి ముఖ్య కారణం సౌత్ చైనా సీలో చైనాతో ఉన్న వివాదమే. చైనా స్కార్బరో షోల్ అనే ఐలాండ్ తమదిగా క్లెయిమ్ చేస్తుంది. కానీ ఆ ఐలాండ్ నిజానికి ఫిలిప్పీన్స్కే చెందుతుంది. ఎందుకంటే అది ఫిలిప్పీన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో ఉంది. ఇలా ఈ ఐలాండ్ కోసం పోటీ ఏర్పడడం వల్ల 2 దేశాల మధ్య టెన్షన్స్ పెరిగాయి. ఫిలిప్పీన్స్ ఇంతకుముందు కొన్న బ్రహ్మోస్ బ్యాటరీస్ని జాంబేల్స్ అనే ప్రాంతంలో మోహరించింది. ఈ లొకేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది సౌత్ చైనా సీకి ఎదురుగా ఉంటుంది. చైనీస్ థ్రెట్కి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వగలదు. ఇలా బ్రహ్మోస్ చైనీస్ వార్షిప్స్ అనేవి ఫిలిప్పీన్స్ దరిదాపుల్లోకి రాకుండా బ్లాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు 9 బ్యాటరీలను కొని వాటిని వేరువేరు ప్లేసెస్లో మోహరించి ఎక్కువ ఏరియాని కవర్ చేయాలని చూస్తుంది. వీటిని పాలవాన్, మిండోరో లాంటి ప్లేసెస్లో పెట్టచ్చు. ఈ ఎక్స్పాన్షన్ ద్వారా చైనీస్ వార్షిప్స్ ఎంటర్ అవడానికి ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది. బ్రహ్మోస్తో పాటు ఫిలిప్పీన్స్ అమెరికా నుండి టైఫోన్ మిసైల్ సిస్టమ్ని కూడా కొనడానికి చూస్తుంది. ఈ సిస్టంలో 1600 కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ ఉన్న ల్యాండ్ బేస్డ్ టొమహాక్ మిసైల్స్ ఉంటాయి. బ్రహ్మోస్కి ఉన్న అవుట్ స్టాండింగ్ యాంటీషిప్ స్ట్రైక్ కేపబిలిటీకి తోడుగా టైఫోన్ సిస్టమ్ చైనా లోపల డీప్గా ఉన్న ల్యాండ్ టార్గెట్స్పై దాడి చేసే సామర్థ్యం ఇస్తుంది. ఈ రెండు కలిసి ఫిలిప్పీన్స్ స్ట్రైక్ కేపబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి. చైనా అగ్రెషన్ వల్లే సౌత్ చైనా సీలో బ్రహ్మోస్కి డిమాండ్ అనేది భారీగా పెరుగుతుంది. ఫిలిప్పీన్స్తో పాటు వియత్నాం, ఇండోనేషియా, మలేషియాలు కూడా బ్రహ్మోస్ కోసం చర్చలు జరుపుతున్నాయి. ఈ 3 దేశాల్లో మోహరిస్తే సౌత్ చైనా సీ మొత్తం కూడా బ్రహ్మోస్ కవరేజ్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.